ఆదర్శంగా తీసుకుని యువత ఉన్నత స్థానాలను చేరుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సూచించారు. స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించిన విజన్ డాక్యుమెంట్లో కూడా యువతకు ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నొగసాని బాలాజీ మాట్లాడుతూ భారతీయ విలువలను ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి స్వామి వివేకానందాన్ని కొనియాడారు. ఒంగోలు నగర మేయర్ గంగాడు సుజాత మాట్లాడుతూ జ్ఞాన సముపార్జనలో యువత వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ జిల్లా జనాభాలో ఉన్న 40% యువశక్తిని వినియోగించుకుని జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. ఇటీవల తాను రూపొందించిన విజన్ డాక్యుమెంట్లో కూడా ఈ కోణంలో ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని జిల్లా కలెక్టర్ ప్రస్తావించారు. కార్యక్రమంలో ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, స్టెప్ సిఇఓ శ్రీమన్నారాయణ, నెహ్రూ యువ కేంద్రం అధికారి కమిల్ షా తదితరులు పాల్గొన్నారు. ఏబీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ స్వాగతం చెప్తూ ఈరోజు మన యొక్క స్వామి వివేకానంద జయంతి బర్త్డేని పురస్కరించుకుంటూ ఘనంగా జరుపుకోవడం దేశం మొత్తం కూడా. అందరికీ నమస్కారం. ఈరోజు ఫోకస్ గ్రూప్ సెకండ్ ప్లేస్. జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా గత 45 సంవత్సరాల నుంచి మనం జరుపుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. యువత స్ఫూర్తి పొందాలి, యువత కష్టపడాలి, యువత చదువుకోవాలి, యువత వ్యాయామం చేయాలి, దేశానికి ఉపయోగపడాలి అనే విధంగా సూక్తిని ప్రబోధించినటువంటి స్వామి వివేకానంద గారిని యూత్ ఐకాన్గా పెట్టడం చాలా మంచిది. మొత్తం కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయాలి. ప్రతి యువత కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌గా రావాలి. వారు ఉపాధితో పాటు 10 మందికి ఉద్యోగాలు కూడా కల్పించాలి అనేటువంటిది మన ప్రభుత్వ నిర్ణయం. భవిష్యత్తులో ఫెర్టిలిటీ రేటు తగ్గటం, అందువల్ల భవిష్యత్తులో యువత సంఖ్య తగ్గిపోయేటువంటి ఆందోళన ఉంది. దీని పట్ల మన ముఖ్యమంత్రి గారు తీవ్రమైన ఆందోళన వ్యక్తపరుస్తూ పాపులేషన్ మేనేజ్మెంట్ని ఒక సవాలుగా స్వీకరించి భవిష్యత్తులో పాపులేషన్ మేనేజ్మెంట్లో జనాభా పెరిగే విధంగా చర్యలు తీసుకోవడం ద్వారా యువత సంఖ్యను తగ్గకుండా చేసుకోవాల్సిన విధంగా ముఖ్యమంత్రి గారు పిలుపునివ్వడం జరిగింది. యువత ఈ రాష్ట్రం యొక్క ప్రగతిని, దేశ ప్రగతిని ముందుకు తీసుకెళ్లే దానిలో ముందుందని తెలియజేసుకుంటూ భారతీయ ఆధ్యాత్మిక విలువను ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద వారి యొక్క జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొనడం మొట్టమొదటిగా ఈరోజు మన ప్రకాశం జిల్లాల నుంచి 20 సంవత్సరం తరువాత ఇక్కడ నుంచి ఒక 3 యువతలు వాన్సీ, హంషిక, రవిశంకర్ ఈ 3 కూడా నేషనల్ లెవెల్ యూత్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వారు 3 కూడా ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే కాంపిటీషన్లో, అదేవిధంగా డెక్లమేషన్ కాంపిటీషన్లో స్టేట్ లెవెల్ ప్రోగ్రాంలో విన్ చేసి నేషనల్ లెవెల్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. వారు అందరికీ కూడా, వారి 3 కూడా ఇక్కడ ఉన్న అందరి తరపున, జిల్లా యంత్రాంగం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు స్వామి వివేకానంద జీ గురించి వారి యొక్క టీచింగ్స్, ప్రీచింగ్స్, ప్రిన్సిపల్ దాని గురించి అందరికీ కూడా తెలిసిందే. వారి యొక్క ప్రిన్సిపల్స్, టీచింగ్స్ అండ్ ప్రీచింగ్స్ మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఇప్పుడు దాకా ప్రతి ఒక్కరు కూడా పాటిస్తున్నారు. అదేవిధంగా దాంట్లో ఇంకా కూడా ఇప్పుడు కూడా రీసెర్చర్స్, ఎంతోమంది రీసెర్చర్స్ కూడా ఆ స్పిరిచువల్ ప్రిన్సిపల్స్, ప్రీచింగ్స్ పైన చేస్తున్నారు. కాలేజీ రోజు నుంచి మొదలైన స్కూల్ డేస్ నుంచి కూడా అతను చాలా విజ్ఞాన సంపన్నుడుగా ఏదైనా ఒక విషయం దృష్టికి వచ్చినప్పుడు దాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి దాని లోతుపాతులను అర్థం చేసుకునేటువంటి వ్యక్తి. అదే క్రమంలో చికాగో నగరం మనకి వెస్ట్రన్ పార్ట్కి ఉండేటువంటి పాశ్చాత్య దేశాలకి భారతదేశానికి ఉండేటువంటి వ్యత్యాసం ఏదైతే ఉందో దాన్ని రూపుమాపే విధంగా
భారతదేశం యొక్క కల్చరు, భారతదేశం యొక్క హెరిటేజ్, భారతదేశం యొక్క మొత్తం సమగ్ర స్వరూపాన్ని ఇతర దేశాలు వినిపించినటువంటి ఓ మహానుభావుడు. మరి ఏదైతే వివేకానందుడు కొన్ని వాయిస్ ఇచ్చాడో, లేకపోతే సూక్తులు చెప్పాడో, మూఢనమ్మకాలు కాకుండా ఆధ్యాత్మికంగా ఏమవుతుందంటే, మనం ఈ మధ్య కొంతమంది సాధువు పేరుతో రకరకాల చెప్పే అంశాలు వేరు. ఆధ్యాత్మికంగా కూడా మీరు గడికపాటి నరసింహరావు గారి గురించి వినే ఉంటారు. ఆయన మాటల్లో ఆధ్యాత్మికతలో కూడా ఒక సైంటిఫిక్ అప్రోచ్ కనపడుతుంది. అంటే ప్రజలకి ఏం కావాలి, దైనందిన జీవితంలో ఎలా మెలగాలి, ఎలా వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దుకోవాలి, కష్టాలు ఇబ్బందులు వస్తే ఎలా అధిగమించాలనేటువంటి భావాలు ఉండాలి. అన్నిటికీ ఓం నమ శివాయ, ఓం నమ వెంకటనారాయణ అంటే కుదరదు. దేవుడు అన్నిటికీ పరిష్కారం కాదు. దేవుడు ఒక భావన మాత్రమే. దానిలో కూడా ఒక సైంటిఫిక్ అప్రోచ్ చూసినటువంటి వాళ్ళని మనం ఆచరణ చేయాలి. MHR ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన MHR ఫంక్షన్ హాల్. మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. MHR ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 8142832186.